Audio Jungle. సార్ అదే ఎంక్వైరీ ఉంటే వచ్చాము. యాడ ఎంక్వైరీ సార్? ఇక్కడే సార్. ఎక్కడ ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తాం? ఇంటికి ఇంటికి కూర్చోండి సార్. రే శివ, రే శివ కర్రా. రే మొత్తం తెచ్చుతారు ఏం నవ్వలో ఇంకేమన్నా మొత్తం తెచ్చుతారు ఏం నవ్వలో ఇంకేమన్నా సరే యాడికి రా. రే ఆడ సార్ వాళ్ళు వచ్చినారు. నువ్వు కా ఏది నువ్వు పరిగెత్తారు సార్? కూర్చున్నారా? ఉండు నువ్వు ఏం నువ్వు మనం సార్ వస్తానులే కూర్చో. సార్ సార్ వాటర్ అదే మనం సార్ ఇది మా సాంప్రదాయం సార్. ఇది మీరే పరిగెట్టు అంటే మీరు అతిథులాగా వచ్చినారు సార్. గెస్ట్ ఎవరు వచ్చినా ఫస్ట్ వాటర్ తో మా వెల్కమ్ చెప్తాం సార్. పూజలో ఉండిలే పనులు కూడా దొమ్మలేదు. పూజ ఇప్పుడు స్టార్ట్ అయింది. పనులు కూడా దొమ్మలేదు. పూజ ఇప్పుడు స్టార్ట్ అయింది. సార్కి ఏదైనా ఓపెన్ చెప్పు. నువ్వు పరిగెత్తింది ఎందుకు? నీళ్ళు తీసుకొచ్చినా ఓకే, వాటర్ ఓకే, వాటర్ తేడమైంది వాళ్ళు కనుక్కోలేరు సార్ వాళ్ళు ఏమన్నా. పళ్ళు కూడా పూజ ఎందుకు చేస్తావు నువ్వు? పద్ధతి లేకుండా పరిగెడుతున్నావే అంటే పూజ అయిపోయింది. పూజ బొట్లేదు. ఇప్పుడు బొట్టారకు వచ్చింది అంటే పూజలో ఉంది కదా సార్. మీరు వచ్చేసరికి ఇంకా పెట్టుకుని వద్దామని. సార్ డబుల్ మ్యాటర్ ఏమైనా వచ్చినారా? సార్ నువ్వు అమ్మ చట్టుకు డబ్బులు అయితే సార్ నిజం. నువ్వు అమ్మ చట్టుకు డబ్బులు అయితే సార్ నిజం సార్. మొత్తం అంతా ఎవరిని అడగను సార్. నా కాదు మొత్తం అంతా మంచిగా ఉంటుంది సార్. పేరు సార్ అట్లా ఉంది కాదు సార్. మొత్తం అంతా ఇతనే సార్. మా ఎక్కని మోన్ చేసినాడు, ఇంట్లో వాళ్ళందరినీ మోన్ చేసినాడు సార్. నేనైతే రాదు సార్. ప్లీజ్ సార్. నేనైతే అసలు రాదు సార్. నేనైతే ముట్టుకోదు సార్. అట్లా డబ్బులు ఏంట్రా? డబ్బులు ఏంటి? డబ్బులు అంటారండి. ఏ డబ్బులు రా? డబ్బులు అంటారండి. ఏం డబ్బులు అడుగుతాడు సార్? సార్ నేను కూర్చోవచ్చు సార్. అది కాలు బాగాలేదు. సార్తో రెండు జాగ్రత్తగా మాట్లాడి రెండు జాగ్రత్తగా ఉండు. నువ్వు ఏ డబ్బులు రా? సార్ డబ్బులు అంటే డబ్బులు ఇంట్లో పోయినాయి. దాని గురించి ఎవరైనా చెప్పినారా? అది కాదండి, ఇంకో ఎంక్వైరీ ఉంటే వచ్చాము. ఏం ఎంక్వైరీ సార్? అదే గంగరాజు వాళ్ళ పిల్లం మిస్సింగ్ అంట సార్. వాళ్ళ పిల్లం పోయిందని చెప్పి ఎవడు పడితే వాడు ఇండ్ల కాడికి వస్తాను సార్. ఆ పిల్లం పోయిందని చెప్పి ఎవడు పడితే వాడు ఇండ్ల కాడికి వస్తాను సార్. ఆ వీధి చివర జనాలు కాసుకుంటున్నారు. వీధి గురించి దాని గురించి ఉంది సార్. అదైతే అంత ఎవరు లేదు సార్. అది చాలా డీసెంట్ ఫ్యామిలీ సార్. డీసెంట్ రా నువ్వు సార్. మీరు వచ్చారంటే మా వాళ్ళంతా చాలా చెడుగా అనుకుంటారు సార్. తీయమన్నా టీ అని సార్ విషయం కలిపిల్లనే కదా నువ్వు టీలో చంపేస్తాడు సార్ వాడు. సార్ ఇంకోటి, మీరు మంచి నీళ్ళు మోహానికి కొట్టి మంచి పని చేసినాడు. దానిలో ఏమైనా కలుపుకున్నా వచ్చింటాడు సార్. ఇవి కూడా చేస్తున్నావా? ఇంట్లో ఎవరెవరు ఉంటారు? అంతా మా అమ్మ తెలీదా? ఇంట్లో ఎవరు ఉంటారు? మా పెద్దనాన్న అంతా ఉంటారు సార్. ఉన్నారు ఇంట్లో అంతా ఒక 6-7 మంది ఉంటాం సార్ మేము. సార్ చాలా గుడ్లో చెప్తారని ఉంటారు. ఇంత గుడ్లో చెప్తారని ఉంటారు. ఇంత నేను నీతో మాట్లాడితే అక్కడ మాట్లాడుతున్నారా? అంటే చెప్తారా సార్. అతను చాలా గజితంగా సార్. ఎవరు సార్? మీరు బీహారు, ఒరిస్సా ఈ చెక్ పోస్టుల్లో ఫేమస్ అంట సార్. దీని చెక్ పోస్ట్ చిరంజీవి అంటారంట సార్. అంత ఫేమస్ అంట సార్. నా మగానికి నాకే ఏమన్నా సంబంధం ఉందా సార్? పోలీస్ స్టేషన్ లో ఫోటో మ్యాచ్ అవుతుందిరా. అది సార్ మీరు బండ్లో బుల్లెట్లు వచ్చినారు ఏమన్నా? బండ్లు వచ్చిన 2 వీలర్లో సార్ పెట్రోల్ కొట్టేస్తాడు. జాగ్రత్త సార్. ఒకసారి సార్ అమ్మ సచ్చికి మీ కాలు ముట్టుకుని ఎంత ఉన్నావా? పెద్ద పెద్ద చేస్తున్నావురా సార్. బండ్లు కొట్టేస్తాడు. అది కూడా ఎడ కొట్టేస్తాడు? ఇట్లా స్లోప్ ఉండే చోటే కొట్టేస్తాడు. హ్యాండిల్ ఇరగొట్టి బండి మీద ఎగ్గిరి కూర్చొని డౌన్ లో వెళ్ళిపోతాడు సార్. ఎవరు పట్టుకోలేరు సార్. ఆ బండికి నాకి కట్అవుట్ కి ఇంకేదానికి ఫ్లో అయ్యేదానికి ఏమన్నా సంబంధం ఉందా సార్? మీకు ఏమన్నా అంతేమన్నా ఉందా సార్? నాకు కట్అవుట్ బండి తీసేది ఇంచేది ఉందా సార్? నాకు ఈ ఏరియాలో ఎవరిని అడగను సార్. అందరికి సాయం చేసుకుంటూ బతుకుంటా. ఏదో ఊరు ఉంటా సార్ నేను. అంతే సార్. మీరు ఎక్కడ ఏరియా ఎక్కడ మీది సార్? ఇదే సార్. ఇదా? నువ్వు పుట్టినూరు అడుగుతాడు సార్. నువ్వు ఏడ పెరిగింది చెప్పంటున్నావు సార్. మాది రాయలసీమ అనంతపురం. అనంతపురం సార్.
ఫ్యాక్షన్ టచ్ కూడా ఉంది సార్ కొద్దిగా. ఫ్యాక్షన్ టచ్ కూడా ఉంది సార్ కొద్దిగా. సార్ అట్లా మనకేం లేదు సార్, అట్లా లేదు సార్. సార్ ఇప్పుడు మీరు మనిషి తీసపోయేకి వచ్చి మళ్ళీ ఆల్రెడీ ఈడ పూజ అయిపోయింది సార్. మీరు అక్కడ తీసపోయి స్టేషన్ లో పూజ స్టార్ట్ చేస్తే బెస్ట్ సార్. ఎందుకంటే సార్ నేను కాదు సార్, ప్లీజ్ సార్ దయచేసి నీ వెనకాల మేము ఉన్నాం. పండగ అయిపోతాను వచ్చాం. నేను పెద్ద మనిషి కాదా? కాదు, నేను చెప్తాను పెద్ద మనిషిగా. సార్ ఇంకో రెండు మీకు ఇన్ఫర్మేషన్ చెప్పాలి సార్. ఎటు వచ్చినాను అంటే ఒక్క నిమిషం కూర్చుంటే ఇప్పుడు నీకు చెప్తాను కదా సార్. పిలిచిపోయినా పండగ అయిపోయినాక 15 రోజులకి వచ్చేస్తా కదా నేను. సార్ వాళ్ళ నంబర్ అట్లా ఏడుపు చుక్క నీళ్ళు రాలే చూడండి సార్. నీలాంటి ఎన్ని మందిని చూసాను సార్. ఇప్పుడు ఎట్లా సార్ అంటే ఆమె కనపడడం లేదా? ఎవరిచ్చారు సార్ నీకు కంప్లైంట్? నేనైతే కాదు సార్, నిజంటే మా అమ్మచ్చి కంటే సార్. నేను ఇంకా ఎవరిని అడిగాను సార్ ఇట్లా మీరు గంటలు వచ్చాను భయం సార్. నాకు పోలీస్ అయినంటే భయం. మా గంటలు వచ్చాను భయం సార్. నాకు పోలీస్ అయినంటే భయం. మా ఎక్క రాండి సార్. అంతవరకు మీరు ఎన్నిసార్లు వెళ్ళావు పోలీస్ స్టేషన్ కి? 14 times సార్. 14 times వెళ్ళలేదు అన్నవేరా మరి? సార్ నాకు అసలు పోలీస్ స్టేషన్ అంటే తెలుసు సార్. తెలీదా? మరి ఫోటో ఎందుకు మ్యాచ్ అవుతుంది సార్? ఫోటో ఎందుకు మ్యాచ్ అవుతుంది? సార్ ఇప్పుడు ఆమె కిడ్నాప్ కేసు పెట్టినారు. అది మీరు ఒకవేళ మర్డర్ కేసు కింద దాన్ని డైవర్ట్ చేస్తే ఏంటంటే అమ్మ కనబడ మర్డర్ కేసు కింద దాన్ని డైవర్ట్ చేస్తే ఏంటంటే అమ్మ కనబడ అంటే ఆ అమ్మ కనబడక చాలా రోజులు అవుతుంది కదా. మిస్సింగ్ బదులు మర్డర్ పెట్టి వీళ్ళు తీసపోతే అది బెస్ట్ ఏమో నాకు. సార్ ముందు వాయిస్ చెప్తాను సార్ వాళ్ళు బయట ఉన్నప్పుడు ఇట్లా సైలెంట్. స్టేషన్ గాడి పోయినాక అట్లుండవు. బయట అరిసిని ఊరికే వదులుతారు. డబ్బులు ఇచ్చేస్తాడు సార్. నా గురించి కూడా విచారించండి సార్ కావాలంటే. నా ఫోటో మ్యాచ్ అయింది సార్. పిలుసు సార్, టచింగ్ చేస్తాను సార్ని. సార్ మీరు 2 ఏళ్ళు పీకక మిమ్మల్ని ముట్టుకుంటున్నాను సార్. మీరు కొద్దిగా సీరియస్ గా 2 ఏళ్ళు లేచి పీకితే సైలెంట్ గా ఉంటారు. ఎందుకు చేసుకుంటావు ఇట్లాంటివన్నీ? దాని ఏమొస్తాయి? పోనీ ఏమన్నా చంపేసింది చెప్పి, లేదా దాచిపెట్టి చెప్పి అన్ని ఎవరైనా ఇరికిస్తారు సార్. నన్ను మొత్తం ఈ కుట్లోడు ఇరికిస్తున్నాడు. ఎవరైనా ఇరికిస్తారు సార్. నన్ను మొత్తం ఈ కుట్లోడు ఇరికిస్తున్నాడు. ఏమో తీసుకోండి సార్. నేను సార్ మైక్ వచ్చేది సార్. మొత్తం పారు మరేదంతా పోతారు సార్. ప్లీజ్ సార్ మైక్ పరువు పోతారు సార్. ప్లీజ్ పరువు పోతారు సార్. నిజంగా ఒగానికి గాని ముసుకేసి తీసుకోండి సార్. ఒగానికి గాని ముసుకేసి తీసుకోండి సార్. మీ ఏరియా ఎక్కడరా? నించో. మీ ఏరియా ఎక్కడ? అనంతపురం సార్. ఏం చదువుతున్నావు? ఏం చదువుతున్నావురా? చదువుకోలేదు సార్. చదువుకోలేదా? చదువుకోకుండా ఇట్లా ఎందుకు ఇట్లా చదవక కదా ఇట్లా అన్ని దారులు ఎత్తుక్కునేది. ఇప్పుడు ఎంబీబీఎస్ సార్. ఎంబీబీఎస్ అసలు ఈ గాడి గుడ్డు చదవలేదు సార్. ఎంబీబీఎస్ నీతో మాట్లాడుతున్నాను సార్. చదవలేదు సార్. ఏమి వద్దనుకున్నా సార్. ఈ ఫీల్డ్ లోకి వెళ్ళిపోయా దొంగతనం చేయడానికి? చేయలేదు సార్. ఒక దొంగతనం కూడా చేయలేదు సార్. 14 కేసులు ఉన్నాయి నీ పైన సార్. ఎవరు పెట్టినారు సార్? నేను వచ్చినది మొన్న సార్. అప్పటికే ఎట్లా సార్? నేను వయసు ఎంత నీది? వయసు 24 సార్. 24? పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నాం సార్, కానీ మారడం లేదు సార్. లేదు సార్. ప్లీజ్ సార్. నేనైతే కాదు సార్. నించోరా. సార్ వాచ్మెన్ సార్. వాచ్మెన్ సార్. మీ మమ్మీ? ఇద్దరు సార్. ఇద్దరునా? నువ్వు దొంగతనం చేసుకొని వాళ్ళ కష్టపడతా అంటే అదే
సార్ సార్ ఎన్నిసార్లు బాధపడి ఏడ్చి కాళ్ళు పట్టుకొని కూడా అడిగినాను సార్. ఎన్నిసార్లు బాధపడి ఏడ్చి కాళ్ళు పట్టుకొని కూడా అడిగినాను సార్. ఇట్లాంటి వద్దు నాన్న బంగారం, ఎందుకు తెచ్చుకుంటావు, రేపు పొద్దున ఏదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని చెప్పిన. వీళ్ళ అక్కనే కేసుకొస్తుంది సార్. నేను ఆ బాబు ఏడకేసుకురావడం సార్ మా ఇక్కడ రాళ్ళప్పుడు చెప్తా నీకే. ఎవరు చెప్తావు? ఎవరికి చెప్తారా? నీ కథ చెప్తా అంటాను, నీ కథ చెప్తా అంటాను, నీ కథ అంటే బెదిరిస్తున్నావు నువ్వు. ఆడలేదు సార్ నిజంగా సార్. బెదిరిస్తాను సార్. గ్యాంగ్ ఎక్కువ ఉంది సార్, ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ ఉంది, గ్యాంగులు ఎక్కువ మెయింటైన్ చేస్తున్నాడు. మొత్తం నెట్వర్క్ బాంబే వరకు ఉంది సార్. ఈ ఫేస్ కట్ బాంబే ఇవన్నీ ఏం సార్? నేను అసలు నాకు ఈ ఊరే సరిగ్గా తెలుసు సార్. మళ్ళీ మా ఊరికి వెళ్ళిపోతాను. మా ఊరు బొంబాయి అంటున్నారు. రాలేదు సార్, నాకు సంబంధమే లేదు సార్. సార్ ఇప్పుడు తీసుకపోతే మీరు కొడతారా? సార్ కొట్టేస్తారు సార్, దయచేసి సార్ కొట్టేస్తారు సార్, దయచేసి సార్ నాకు భయం సార్. సార్ మీరేం సార్ ఎంతకు సార్ రాళ్ళు కొట్టలేదు సార్, కొట్టద్దని సార్ భయం సార్ నాకు. ప్లీజ్ సార్. లాటి కాయలు పూసేది అమ్మో సార్ వద్దు సార్, ప్లీజ్ సార్. వద్దు సార్, ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్. నేనైతే కాదు సార్, ప్లీజ్ సార్. సార్ ఒక అర్ధగంట కొట్టి ఇచ్చేస్తారు సార్. అర్ధగంటనా ఎక్కువసేపు గంట కరెక్ట్గా. తర్వాత ఎంతసేపు గ్యాప్ ఇస్తారు సార్? సార్ గంట కొట్టి 10 నిమిషాలు గ్యాప్ ఇస్తారు, తర్వాత గంట మళ్ళీ ఈవినింగ్ నైట్ మళ్ళీ ఉంటుంది. పండుకోవచ్చా? పండుకోనే అవుతుందా? అవదు అవదు. మీ అక్కకి ఫోన్ చేసి ఇచ్చి సార్ మీద రిక్వెస్ట్ చేయించుకొని ఫోన్ లోపల సెల్ తెచ్చుకో, ఏదోటి తెచ్చి ఫోన్ చేసి చెప్పు సార్. అట్లే దుంకి పారిపోయినా పారిపోతాడు సార్. చెప్పండి ఒకసారి. ఏట్రా ఫోన్ చేయడానికి ఎంతసేపా? ఫోన్ చేయి సార్. మీ తమ్ముడువా మీ అక్క? ఎందుక కాటి గుట్లో ఇరికించాడు. పట్టుకోవాలని చూస్తున్నాడు. అన్ని లేదు నాన్న కేసులన్నీ ఇరికిస్తున్నాడు. హలో అదే మీ కొంచెం మిస్సింగ్ కేసు ఒకటి అవుతే మీ తమ్ముడేనా? చెప్పాను కదండి, లేడు అంటే ఆపలేడు కాదండి, వేరే వాడు మీరు సేమ్ ఫోటో మ్యాచ్ అవుతుంది ఆల్రెడీ. హలో నేను రా మాట్లాడేది. సార్ వాళ్ళు వచ్చినది డబ్బులు మ్యాటర్ కాదంట. డబ్బులు కాదు చేసింది కూడా వీడు కాదు కదా, వేరే మనిషి కదా, తప్పించుకొని వెళ్ళిపోయాడు కదా. చెప్పు, వీడికేం సంబంధం లేదు కదా. ఏది కిడ్నాప్? అప్పుడు మొన్న ఫోన్ చేసినప్పుడు కూడా చెప్పాను కదా, అతను తప్పించుకొని వెళ్ళిపోయాడు. అదిగా నేను చెప్తాండేది. గంగిరాజు భార్యను ఎత్తుకొచ్చిన దాని గురించి ఎవరు కేసు పెట్టినారంట. నేను అదే చెప్తున్నాను. వాడు వెళ్ళిపోయాడు తప్పించుకొని ఇప్పించుకొని అని చెప్పి నువ్వు వెనకేసుకొని రాద్దు. నా సార్ వాళ్ళు విచారిస్తారు. 3 రోజుల తర్వాత తెలుసుకున్నాక వీడా కాదని తెలిసినాక వదులుతారు. ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందా? ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందా? చూడు చట్టానికి అడ్డం పడకూడదు. నువ్వు నేను చెప్పింది నేను తర్వాత కావాలంటే మాట్లాడతా. అట్లా ఊరికి ఇరికిస్తున్నావా? వాడు కాదని చెప్తున్నాను కదా నేను. నువ్వే వాడే అంటివి కొట్లాడినప్పుడు మళ్ళీ వాడు కాదని నువ్వు ఇప్పుడు ఎందుకు అంటున్నావు? నేను పక్కనే ఉన్నాను. చూడండి ఎట్లా సపోర్ట్ చేస్తుంది నండి. నా పక్కకు వచ్చినా చెప్పు. వచ్చినా చెప్పు. వాడు కాదు, వాడిని ఊరికి ఇరికించవద్దు. నేను వచ్చి మాట్లాడతాను, అతనికి ఇవ్వు, నేను మాట్లాడతాను. సరే మాట్లాడు, సార్తోనే మాట్లాడి ఒకవేళ వదులుతాయండి వదలని.
నాకైతే చట్టం ఇట్లా తప్పు చేసిన వాళ్ళని ఎవరు చెప్పినా కూడా ఇడిచిపెట్టకూడదు, వాళ్ళని కఠినంగా శిక్షించాలా. ఎవరు చెప్పినా కూడా ఇడిచిపెట్టకూడదు, వాళ్ళని కఠినంగా శిక్షించాలా. కఠినంగా శిక్షించాలా. వాళ్ళని ఉరి తీసినా కూడా నా యొక్క దృష్టిలో అది ఒకవేళ మనోడు కాబట్టి నేను 2 రోజులు బాధపడవచ్చు. ఇస్తున్నాను మర్యాద పోతుందనే ముసుకేసి తీసిపోమని సార్ రిక్వెస్ట్ చేసిన. ముసుకేసి తీసిపోను సార్, ఆ బుల్లెట్ గట్టి ఇడిసపోతా అని సార్ అన్నాడు. వాడే నా నమ్మకము. సార్ వాళ్ళు ఎవరు పెట్టినారంట కేసు, అది ఎంక్వైరీ చేసుకోవాలి కదా వాళ్ళు. మాట్లాడు. హలో లేదు, ఇప్పుడు స్టేషన్ తీసుకుని వెళ్తాము, ఈవినింగ్ వచ్చి తీసుకోండి. హలో అదే గంగరాజ వాళ్ళ భార్య మిస్సింగ్ అని ఆయన పెట్టారు. అవునండి, అదే ఇప్పుడు తీసుకెళ్తున్నాము, సాయంత్రం వచ్చి మాట్లాడండి. స్టేషన్కి రండి. సరే ఫాస్ట్ అండి అయితే. ఏం చెప్తున్నారు సార్? అదే 10 నిమిషాలు ఉండమన్నారు, మాట్లాడతారంట. 10 నిమిషాలు వాళ్ళు పోయింది. అది 26 కిలోమీటర్లు పోయింది. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? న్యాక్ చేయాలని భోజనం అదే ఏందనుకుంటా నువ్వు? విషం పెట్టి చంపాలనే కదా నువ్వు ప్లాన్. అప్పుడు టీ తాతావా, జ్యూస్ తాతావా, కాఫీ తాతావా అని ఏదో రకంగా విషం పెట్టి చంపేయాలని చూస్తాను సార్. వాళ్ళు వచ్చేది ఎట్లా తిరిగి చాలా లాగ్ పోయినారు. 10 నిమిషాలు అని అంటారు కానీ రాలేదు. ఒకవేళ మీరేమైనా సాయంత్రము మీరేమైనా ఈ సైడ్ ఏమైనా వస్తే రండి సార్, ఒకవేళ అప్పుడు మాట్లాడచ్చు. లేదంటే నా మనసు ఎందుకు తీసపోతేనే మంచిది. అంటే సాయంత్రం లోపు తేలిపోతుంది కదా నా ఉద్దేశం. ఇప్పుడు నేను పంపించిన తను బాధపడుతుంది అంటే అది ఎందుకు ఆపలేకపోయినామని, వాని కోసం కాకపోయినా తను చెప్పిన దానికోసం అన్నా ఏదో టైం ఇవ్వండి సార్. బాధపడతాను లేదు సార్, తీసుకోండి. మళ్ళా నువ్వు బాధపడుతుండే ఏంటి? ఆపుతాను లేకపోతే తీసుకోలేదనే తీసుకోపోతారనే. సరే సార్, మీరు ఒకవేళ ఈవినింగ్ ఏమైనా రూట్ వస్తారా? మళ్ళీ వస్తే ఇక్కడ ఒకసారి రండి సార్. వాళ్ళ అక్క ముందరే మాట్లాడితే నేను తీసపోయినా కూడా బాగుంటుంది. నీకెందుకు అప్పుడే స్మైల్ వస్తుంది? ఇప్పుడు తీసుకెళ్ళిపోవడం బెస్ట్ ఏమో అనిపిస్తుంది. అక్క సాయంత్రం ఊరికే నా మీదే గుర్తుంది సార్, అదొక రిక్వెస్ట్. ఈవినింగ్ రండి సార్. ఒకవేళ మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళిపోతే లేదు, నేను చూసుకున్నాను. నేను లోపల పెట్టి గడి పెడతాను. లేకపోతే మీకే పనిష్మెంట్. ఓకే సార్, నేనే దానికి బాధ్యత వహిస్తాను. లోపల పెట్టి గడి పెడతాను. లేకపోతే మీకే పనిష్మెంట్. ఓకే సార్, నేనే దానికి బాధ్యత వహిస్తాను. సరే సార్, మరి మీ టైం ఎక్కువ వేస్ట్ అయినట్టుంది. సార్ నా స్టేషన్ వరకు దింపేసి రాపో. దింపేకేమి నేను రాను సార్. బండికి తోలికే దొంగతనం చేయవచ్చా సార్? రాదు సార్ నాకు నిజంగా. ఏమన్నా సరే సార్, సాయంత్రం మాట్లాడదాం. నేను వస్తానండి, మాట్లాడదాము. లోపల పోయి బయటికి పోయేది ఏదైనా తప్పించుకునేది ఏమి జరిగినా కూడా ఒకటే. మీ అక్కని నన్ను ఇద్దరిని తీసుకుపోతారు. అయినా కూడా నువ్వు ఓకే అనుకుంటావు. సార్ వాళ్ళు నువ్వు తప్పించుకున్నావు తెలిసిన వెంటనే మొత్తం సరౌండింగ్ 5 కిలోమీటర్లు బ్లాక్ చేసి పట్టుకుంటారు. అప్పుడు దొరికినప్పుడు కరెంట్ పెడతారు సార్. ఆ టైంలో కరెంట్ అంటే ఇళ్ళకి ఇచ్చే కరెంట్ కాదు, నీకు పెట్టే కరెంట్ వేరే ఉంటుంది. సో రోజు పూజ చేసుకుంటున్నావు కదా, దేవుడు వేడుకో దీని నుంచి బయటపడాలని. ఎవరు భక్తుడు నువ్వు? నీ పేరు శివ. శివ చేసినవన్నీ దొంగ పనులు, మళ్ళీ శివ అంట పేరుకి. దేవుడి పేరు ఒకటికి. సార్కి ఏదో ప్రసాదం ఇస్తాండి తేపో. ప్రసాదం అంటే జీడిపప్పు, ద్రాక్ష, గోడంబి అన్ని వేసి. ఏంది ఎండిపోయింది? అంత చేసింది కదా, ఎండిపోయింది. ప్రసాదం ఎందుకు ఎండిపోతుంది? అంటే పొద్దున చేసింది కదా, పూజ ఇప్పుడు చేస్తాను ఇది. అంటే అంతవరకు ఉండదు కదా. పోనీ అట్టిపండునే పెట్టింటే కదా దేవునికి. అట్టిపండు మాయిపోయిందా? మాయిపోయింది. ఎక్కువ సాయంత్రం రోజులు అవుతుంది లేదు సార్ పూజ. ప్రసాదం సార్ స్టేషన్కి తీసుకొచ్చేస్తాడు. ఓకే, పోయి పూజ చేసుకో.